ఈ దిన వాక్య భాగము నిమిత్తమై కీర్తనల గ్రంథము 121వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయతో ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పేజీ నెంబరు 520, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. చదవబడిన ఈ 121వ యాత్రా కీర్తన గురించి ఆలోచించినప్పుడు దేవుడు తన భక్తులను, దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడతాడు, ఎలా సంరక్షిస్తాడు, తన బిడ్డల పట్ల దేవుడు చూపించేటువంటి అమితమైన కృప, సహాయము ఎలా ఉంటుంది అని మనం గమనించగలిగితే ఈ 8 వచనాల్లో మనకు 4 విషయాలు స్పష్టంగా కనపడతాయి. ఎన్ని విషయాలు? 4 విషయాలు కనపడతాయి. మొదటి 2 వచనాలు మనం చూడగలిగినప్పుడు దేవుడు తన ప్రజలకు ఒక సహాయకుడు అన్న మాట మనకు కనపడుతుంది. అదేవిధంగా 3-4 వచనాలు మనం చూడగలిగితే దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడో, దేవుడు తన ప్రజలను కాపాడువాడు అన్న విషయం మనం చూడగలుగుతాం. మిగిలిన 2 వచనాలు మనం చూడగలిగితే దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో మనము గ్రహించగలుగుతాం. చివరి 2 వచనాలు మనం చూడగలిగితే దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క భద్రత తన ప్రజల పట్ల ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాం, ఈ 121వ కీర్తనలో కీర్తనాకారుడిగా ఉన్నటువంటి దావీదు భక్తుడు తన యాత్రా కీర్తనలో తన జీవిత అనుభవాలను గురించి మాట్లాడుతూ దేవుడు తన భక్తులను ఎన్ని రీతులుగా సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, నడిపిస్తూ కార్యాలు చేస్తున్నాడో, దేవుడు తన బిడ్డల పట్ల ఎంత చక్కని కార్యాలను జరిగిస్తున్నాడో చెప్పడానికి ఈ 8 వచనాల్లో 4 అనుభవాలను గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది, దేవుడు తన బిడ్డలకు సహాయకుడుగా ఉంటాడు. రెండవది, దేవుడు తన బిడ్డలకు కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. మూడవది, దేవుడు తన బిడ్డలను రక్షించేటువంటి వాడిగా ఉంటారు. నాలుగవది, దేవుడు తన బిడ్డలను, తన ప్రజలను ఒక సంరక్షకునిగా, భద్రతనిచ్చేవాడిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఈ రోజున 4 విషయాలు గమనించాం. ఒక విధంగా మనం గమనిస్తే ఒక పిజ్జాలో 4 ముక్కలు ఉన్నట్లుగా ఈ 4 గురించి మీతో మాట్లాడాలి అని అడిగితే దేవుని యొక్క భద్రత ఎలా ఉంటుంది, దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుంది, దేవుని యొక్క సంరక్షణ ఎలా ఉంటుంది, దేవుని సహాయము, కాపుదల ఎలా ఉంటుంది అనేటువంటి ఈ 4 భాగాలు మీతో మాట్లాడాలి అంటే ఈ సమయం మనకు సరిపోదు కనుక ఈ 4 అంశాల్లోంచి ఒక ముక్కను మాత్రమే తీసుకొని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 4 అంశాల్లో ఒక అంశాన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేనిని గురించి ధ్యానించాలి అని ఆలోచించినప్పుడు దేవుడు నా మనసును ప్రేరేపించిన ఒక అంశాన్ని ఈరోజు వాక్యముగా మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ మాట అంటే దేవుడు కాపాడువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు కాపాడువాడు. సర్వసాధారణంగా మన దైనందిన జీవితంలో అనునిత్యము కూడా
పదే 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 ఈ మాటను మనం పదే పదే పలుకుతూ ఉంటాం. దేవా, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్యములో, అయ్యా మాకు కలిగిన సమస్త కార్యములన్నింటిలో కూడా దేవా మీరు కాపాడండి, కాపాడండి, కాపాడండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని సహాయాన్ని కోరుతుంటాం. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మనిషి జీవితానికి ఏమాత్రము కాపుదల అనేటువంటిది లేదు. మనిషి ఎక్కడికి వెళ్ళినా భద్రత అనుభవించలేకపోతున్నాడు, కాపుదల అనుభవించలేకపోతున్నాడు. రోజులు ఎంత దుర్దినాలుగా మారిపోయాయి, రోజులు ఎంతటి ప్రమాదకర దినాలుగా మారిపోయాయి అని అడిగితే, మనిషి నడిచి వెళుతున్నా ప్రమాదం బారిన పడిపోతున్నాడు, సైకిల్ మీద వెళుతున్నా ప్రమాద బారిన పడిపోతున్నాడు, బండి మీద వెళ్ళినా ప్రమాద బారిన పడుతున్నాడు. ఒకవేళ ఇలా కాదు అని చెప్పి కారులో వెళుతున్నా ప్రమాద బారిన పడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో రాసుంటుంది కదా, ఆర్టీసీ ప్రయాణము సుఖవంతము, క్షేమకరము అని రాస్తారు. కనీసం బస్సులన్నా క్షేమంగా వెళదామా అంటే ప్రస్తుత జరుగుతున్న సంఘటనలు బస్సు ప్రయాణము కూడా ఒక మనిషికి క్షేమకరముగా భద్రత ఇచ్చేదిగా లేదు. విమానాల్లో వెళుతున్నా మనిషి ప్రమాద బారిన పడుతున్నాడు, రైల్లో వెళుతున్నా. అంటే ప్రస్తుతం మానవ జీవితం ఎలా ఉంది ఈ కడవరి దినాల్లో అంటే, మానవుడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కాపుదల అనేది ఏమాత్రము కూడా లేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు, మన పట్ల ఎలాంటి బాధ్యత కలిగిన వాడు అని మనం ఆలోచించగలిగితే, ఆయన మన పట్ల చూపించేటువంటి బాధ్యతల్లో ఒకటి సహాయకుడిగా, రెండవది కాపుదల ఇచ్చేవాడిగా, మూడవదిగా ఆయన మనల్ని రక్షించుకునేవాడిగా, నాలుగవదిగా ఆయన మాకు సంరక్షకుడిగా, భద్రతనిచ్చేవాడిగా ఆయన మనతో ఉంటున్నాడు అని దావీదు భక్తుడు తన జీవిత అనుభవములో, తాను యాత్రా చేయు కాలములో ప్రభు తనకు నేర్పించిన పాఠములన్నింటిని గురించి మాట్లాడుతూ అందులో ఒక అంశం ఏంటంటే, నా దేవుడు నన్ను కాపాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను వెంబడిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే నన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు శ్రద్ధగా మనసు పెట్టి వినగలిగితే రెండు విషయాలు మనం ధ్యానించబోతున్నాం. నెంబర్ 1, దేవుడు ఎలా కాపాడతాడు. నెంబర్ 2, దేవుడు ఎవరిని కాపాడతాడు. నెంబర్ 1, దేవుడు ఎలా కాపాడతాడు. నెంబర్ 2, దేవుడు ఎవరిని కాపాడతాడు, ఎవరిని కాపాడు. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, మొదటి విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే, దేవుడు తన ప్రజలను, దేవుడు తను నమ్మినటువంటి కుటుంబాలను, ఒక వ్యక్తిని, తన భక్తులను దేవుడు ఎలా కాపాడతాడు. వాక్యమును మనం ఆధారంగా చేసుకుని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములు తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములు తెరిచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే అక్కడ ఒక చక్కని విషయాన్ని మనం చూడగలుగుతాం. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా ధ్యానపూర్వకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎలా కాపాడగలడో మనం తెలుసుకోగలిగిన వారై ఉండాలి. నెంబర్ 1, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎలా కాపాడతాడని వాక్యం సెలవిస్తుందయ్యా అంటే, 2వ దినవృత్తాంతములు రాసినటువంటి గ్రంథము మరి 32వ అధ్యాయము 22వ వచనములో వాక్యం సెలవిస్తుంది, ఆయన తన భక్తులను, తన ప్రజలను ఆయన అన్ని వైపుల నుండి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మొదటిగా దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడు అనే మాటకు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన అన్ని వైపుల నుండి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని వైపుల నుంచి అంట?
అన్ని వైపుల నుండి. నీ జీవితంలో శారీరకమైన ఆ సమస్యలు తలెత్తుతున్నా, నీ జీవితంలో ఒక పక్క నుంచి మానసిక సమస్యలు తలెత్తుతున్నా, నీ జీవితంలో మరొక పక్క నుంచి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు నీ జీవితంలో సమస్యలుగా తలెత్తుతున్నా, మరొక పక్క నుంచి ఆధ్యాత్మికమైన అనుభవాలు అనగా నలువైపుల నుండి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నలువైపుల నుండి ఎన్ని రకాల సమస్యలు నీ మీదకు దాడి చేస్తున్నా, సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య, సమస్యలు నీ చుట్టూ ముడుతున్నప్పటికీ కూడా నీకున్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటయ్యా అంటే, వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడు నిన్ను ఒక పక్క నుంచి మాత్రమే కాపాడేవాడు కాదు, ఒక పక్క నుంచి మాత్రమే నిన్ను తప్పించేవాడు కాదు, ఒక పక్క నుంచి మాత్రమే నిన్ను భద్రతనిచ్చేవాడు కాదు. నీ దేవుడు అంట, వాక్యం సెలవిస్తుంది, అన్ని వైపుల నుండి నిన్ను కాపాడతాడంట. దేవునికి స్తోత్రం. అది శారీరకమైన సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఆధ్యాత్మిక సమస్య అయినా, అది ఏ సమస్య నీ చుట్టుముట్టినా వాక్యం ఒక చక్కని ఆదరణకరమైన విషయాన్ని మనకు అందిస్తుంది. ఏంటంటే, నీ దేవుడు అన్ని వైపుల నుండి నిన్ను కాపాడునుగాక. కొన్నిసార్లు అంటాం, నేను ముందే చూసుకున్నానండి, వెనక నుంచి వచ్చి తగిలేసింది, నేను పక్క నుంచి చూసుకున్నానండి, ఈ పక్క నుంచి వచ్చి తగిలేసింది, నేను వెనక చూసుకున్నానండి, ముందొచ్చి. సమస్య, ప్రమాదము, ఆపద, విపత్తు అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఏ పక్క నుంచి వచ్చి తగులుతుందో మనిషికి మాత్రము కూడా తెలీదు. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు భక్తుని జీవితం మనకు ఒక ఉదాహరణ. ఎంతటి ప్రమాదకర స్థితిలో ఆయన జీవితం ఉంది అంటే, ఒక పక్క నుంచి దేవుని యొక్క పరీక్షలో అతడున్నాడు, మరొక పక్క నుంచి సాతాను యొక్క శోధనలో అతడున్నాడు, మరొక పక్క నుంచి స్నేహితుల యొక్క అవహేళనలో అతనున్నాడు, మరొక పక్క నుంచి భార్య పలికినటువంటి వేదనకరమైనటువంటి మాటను అతను అనుభవించాడు. ఒక పక్క నుంచి ఒక పనివాడు వచ్చి, అయ్యా నీ బిడ్డలందరూ కలిసి ఒక ఇంటిలో విందు చేసుకుంటుండగా ఆ ఇంటి పైకప్పు కూలి వారందరూ కూడా అక్కడ మరణించారు. పుత్ర బిడ్డల వియోగములో ఉన్నాడు, బిడ్డల చచ్చిపోయిన వేదనలో ఉన్నాడు. మరొక పక్క నుంచి మరొక పనివాడు వచ్చి చెప్పాడు, అయ్యా శత్రులు వచ్చి నీ పశువులన్నింటినీ, నీ పనివారిని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోయారు. మరొక పక్క నుంచి అతని ఆరోగ్యం అంతయు దినదినము క్షీణించిపోతుంది. యోబు భక్తునికి ఒక పక్క నుంచి కాదు, ఆయన జీవితంలో ప్రమాదాలు, ఆయన జీవితంలో గాయాలు, ఆయన జీవితంలో వేదనకర పరిస్థితి అతని చుట్టుముట్టేశాయి. ఏ వైపు నుంచి చూస్తున్నా సమస్య కనపడుతుంది, ఏ వైపు నుంచి చూసినా వేదనే కనపడుతుంది, ఏ వైపు నుంచి చూసినా అతని హృదయంలో ఒక వేదనకర పరిస్థితి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన తన ప్రజలను ఎలా కాపాడతాడంటే అన్ని వైపుల నుండి ఆయన కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు ఎలాంటి వాడంట చెప్పరేంటమ్మా? అన్ని వైపుల నుండి. సర్వసాధారణంగా కారు నడిపే వ్యక్తులు 3 మిర్రర్స్ని ఫాలో అవుతారు. కుడివైపు ఉన్నటువంటి మిర్రర్, ఎడం వైపు ఉన్నటువంటి మిర్రర్. ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి తాను ప్రయాణం చేస్తూ ఉంటాడు, కానీ కొన్ని సందర్భాల్లో కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి, వెనక పక్క నుంచి, ముందు పక్క నుంచి అతడు తన ప్రమాదాలను చూసుకున్నా ఒక్కోసారి పైనుంచి వచ్చి పడుతూ ఉంటాయి. పైనుంచి చెప్పరేంటి? పైనుంచి పడుతూ ఉంటారు. రీసెంట్గా ఈ తుఫాను తీవ్రత వల్ల ఒక వ్యక్తి కారులో జాగ్రత్తగా అన్ని వైపులను చూసుకుని వెళ్తున్నాడంట. ఈ లోపల కొబ్బరి చెట్టు యొక్క కాయల మీద పడ్డాయి, కారు మొత్తం ప్రమాదానికి గురైపోయింది. ప్రమాదం ఏ పక్క నుంచి వస్తుంది, విపత్తు ఏ పక్క నుంచి వస్తుంది, ఆపద ఏ పక్క నుంచి వస్తుంది, ఈ కడవరి దినాల్లో ఒక మనుషుడు ఏమాత్రము గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని వాక్యం అంటుంది, దేవుడు తన ప్రజలను అన్ని వైపుల నుండి ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఖచ్చితమైన స్థితి మనకు రావాలి. ఏంటంటే, నా దేవుడు నా చుట్టూ అన్ని వైపుల నుండి నన్ను కాపాడు దేవుడై. అందుకే కీర్తన గ్రంథములో ఏమని రాయబడిందయ్యా అంటే, కీర్తన గ్రంథము చూడండి 3వ అధ్యాయము 8వ వచనములో మనం చూడగలిగితే ఒక చక్కని మాట అక్కడ మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనములో రక్షణ యెహోవాది. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షణ యెహోవాది. రక్షించువాడు దేవుడే, కాపాడువాడు దేవుడే. ఏ మనుష్యుని వలన ఎవరు కాపాడబడడు, ఏ మనుషుల వలన ఎవరు రక్షింపబడదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకుండుటయు వ్యర్థమే. రక్షణ యెహోవాది,
కాపాడేవాడు దేవుడు. ఆయన ఎలా కాపాడుతా తన బిడ్డలని అంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన తన ప్రజలను తన బిడ్డలను ఎలా కాపాడుతాడంటే అన్ని వైపుల నుండి దేవుడు నిన్ను నీ కుటుంబమును కాపాడునుగాక. మొదటి మాట అర్థమైంది. నెంబర్ 2, దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడు అని మనం గమనించగలిగితే దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించగలిగితే ఆయన తన ప్రజలను ఎలా కాపాడుతారో వాక్యములో మనం చూడగలుగుతాం. జనులారా యెహోవా మాట వినుడి, అమ్మ దూరమైన ద్వీపములోనికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి, జాగ్రత్త విందాము, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ మాట ఏమిటయ్యా అంటే, దేవా మమ్మల్ని నువ్వు ఎలా కాపాడతావు? వాక్యం సెలవిచ్చింది ఆయన అన్ని వైపుల నుండి నిన్ను కాపాడతాడు. రెండవది, దేవా మమ్మల్ని నువ్వు ఎలా కాపాడతావు? వాక్యం సెలవిచ్చింది ఒక గొర్రెల కాపరి తమ గొర్రెలను కాపాడునట్లుగా ఆయన మనలను కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా కాపాడతాడంట ఆయన? శ్రద్ధగా వినాలి. గొర్రెల కాపరి తమ గొర్రెలను ఎలాగైతే కాపాడతాడో మన దేవుడు తన ప్రజలను, వాక్యం శ్రద్ధగా వెంటనే కాపుదల వస్తుంది. దేవుడు తన ప్రజలను ఒక గొర్రెల కాపరి వలె ఆయన కాపాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం పాడతాము కదా, ఒక పాట ఏంటయ్యా అంటే, కావలి వారు ఉదయము కొరకు మెలకువ కలిగి చూస్తున్నట్లుగా దేవా నీ కోసము చూశానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపరులకు ఉన్న స్థితి ఏంటయ్యా అంటే, గొర్రెల కాపరి రాత్రంతా మెలకువగా ఉండి తన గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే గొర్రెల కాపరి తన గొర్రెలకు ఎంతో చక్కని కాపుదల ఇస్తాడు. ఏ విషయాలు గొర్రెల కాపరి తన గొర్రెలకు కాపుదలని ఇస్తాడు అని మనం ఆలోచన చేస్తే, సర్వసాధారణంగా అవి మేత మేస్తున్న సందర్భములో ఏ క్రూర మృగములైనా వాటి దగ్గరకు వచ్చి వాటిని చీల్చి చంపకుండా గొర్రెల కాపరి ఎంతో కాపుదలనిస్తాడు. మొదటిగా ఏంటంటే క్రూర జంతువుల నుండి తన గొర్రెలను కాపరి కాపాడుకుంటూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా దొంగలు వచ్చి ఆ యొక్క గొర్రెలను ఎత్తుకుపోకుండా, ఆ దొంగల బారిన తమ గొర్రెలు పడిపోకుండా ఉండడానికి గొర్రెల కాపరి దొంగల బారి నుంచి తన గొర్రెలను కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఆపదలో తమ గొర్రెలు పడిపోకుండా ఉండడానికి అతడు ఆపదల నుండి, అంత మాత్రమే కాకుండా ఆకలి దప్పికల నుండి, అంత మాత్రమే కాకుండా ఒక గొర్రె ఎత్తుకునే కలిగేటువంటి అన్ని రకాల ఇబ్బందుల నుండి గొర్రెల కాపరి తమ గొర్రెలను కాపాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి తమ గొర్రెలను అన్ని విషయాల్లో కాపాడతాడు. అది సరిగ్గా నడవగలుగుతుందా, నడవలేకపోతుందా? అది దారి తప్పుతుందా, దారిలో ఉందా? అది ఎలా ఆహారం తింటుంది, తినగలుగుతుందా, తినలేకపోతుందా అని చెప్పి దొంగల బారిన పడకుండా, క్రూర మృగముల బారిన పడిపోకుండా, ఆకలి దప్పికలతో ఇబ్బంది పడకుండా, ఇక కలిగేటువంటి ఏ ఇబ్బందుల బారిన పడకుండా గొర్రెల కాపరి ఎలాగైతే తమ గొర్రెలను అతడు కాపాడుకుంటూ ఉంటాడో, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభువు తన బిడ్డలందరినీ కూడా ఒక కాపరిగా ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ఆయన కాపరి, ఆయన కింద బ్రతికే ఒక గొర్రెను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నువ్వు గొర్రెగా ఉండడానికి ఇష్టపడ్డావయ్యా దావీదు భక్తుడా అంటే, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎందుకు గొర్రెగా ఉండడానికి ఇష్టపడ్డానంటే ఆయన నాకు కాపరిగా ఉంటే ఆయన నన్ను అన్ని విషయాల్లో కాపుదల నాకు ఇస్తాడు గనుక ఆయన నా కాపరి, అనునిత్యము ఆయన కాపుదలలో బ్రతికే గొర్రెను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను, మర్చుకో. నెంబర్ 1, దేవా నన్ను ఎలా కాపాడతావు? వాక్యం సెలవిస్తుంది ఆయన అన్ని వైపుల నుండి నిన్ను కాపాడతాడు. రెండవది, దేవా నన్ను ఎలా కాపాడతావు? వాక్యం సెలవిచ్చింది గొర్రెల కాపరి తమ గొర్రెలను ఏ ఏ పరిస్థితుల నుంచి కాపాడతాడో ఆ రీతిలో గొర్రెల కాపరి వలె ఆయన మనలను అనునిత్యము అన్ని పరిస్థితుల్లో కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవా, మమ్మల్ని నువ్వు ఎలా కాపాడతావు? చూడండి, మనం చదువుకున్న మూలవాక్యములో కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 3వ వచనంలో, 4వ వచనంలో, 7వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు అనడానికి 4 విషయాలు అక్కడ మనం చూడగలిగాం. నెంబర్ 1, ఆయన నీ పాదములు తొట్టిల్లు పోకుండా నిన్ను కాపాడతాడు. మన జీవిత యాత్రలో, మన జీవిత ప్రయాణాల్లో కొన్ని సందర్భాల్లో మనం సరైన ఆలోచనలు చేయకపోవడం వల్ల, సరైన నిర్ణయాలు చేసుకోకపోవడం వల్ల, మన అడుగులు తప్పుటడుగులు వేయడం ద్వారా, మన అడుగులు జారిపోవడం ద్వారా జీవితంలో రకరకాల వేదనకరమైన అనుభవాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గనుక వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ అడుగులు తప్పటడుగులుగా పడకుండా, నీ అడుగులు జారిపడిపోకుండా, ఆయన నీ పాదము త్రొట్టిల్లు పోకుండా నిన్ను కాపాడతాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి నిద్ర రాదా అని అడిగితే ఆయన బాధ్యత గల దేవుడు. కాపరి ఎలాగైతే రాత్రికాల సమయంలో తమ గొర్రెల పట్ల బాధ్యత కలిగి రాత్రంతయు మెలకువ కలిగి కాపుదలనిస్తాడో, మన ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు కూడా మన పట్ల బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన మెలకువగా ఉండి ఆయన మనలను కునుకడు నిద్రపోకుండా మనలను కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. 4వదిగా, నీ రాకపోకలన్నింటి యందు కూడా ఆయన ఏ ప్రమాదము వాటిల్లకుండా ఆయన నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వదిగా 121వ కీర్తనలో 3, 4, 7 వచనాల్లో దేవుడు ఎలా కాపాడుతాడు అనడానికి 4 విషయాలు మనం చూడగలిగాం. నెంబర్ 1, ఆయన నా పాదాలు తొట్టిల్లు పోకుండా నన్ను కాపాడుతాడు. కొంతమంది అంటారండి, కాలు జారిందండి, నిజంగా ఆ కాలు జారిన సందర్భంలో నేను పడిపోయి ఉంటో నడుమో తలో పగిలిపోదునండి, తుట్టులో ప్రమాదం తప్పిందండి, ఎవరో పట్టుకున్నట్లుగా నేను ఆపబడ్డానండి. కొన్ని సందర్భాల్లో కాలు జారడం అంటే మామూలు శారీరకమైన కాలు జారడమే కాదు. కొన్ని సందర్భాల్లో మనం నోరు జారుతూ ఉంటాం, మనసు జారుతూ ఉంటాం, ఆలోచనలు జారుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు జారుతూ ఉంటాం. తత్ఫలితంగా మన జీవితాలకు గాయాలయ్యే ప్రమాదాలు ఉంటాయి. మన నిర్ణయాల వల్ల, మన అడుగుల వల్ల, మన తప్పిదాల వల్ల. దేవుడు ఎంత గొప్ప కాపరిగా ఉంటున్నాడు అంటే ఆయన నీ కాలు జారిపోకుండా నువ్వు ప్రార్థనతో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని దేవుడు నీ జీవితంలో స్థిరపరచడానికి ఆయన నీ కాలు జారిపోకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు నిద్రపోతున్నప్పటికీ కూడా ఆయన మెలకువగా ఉండి ఆయన దివారాత్రము నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నువ్వు చేసే ప్రయాణాల్లో కానీ ఏ విషయాల్లో కూడా ఏ అపాయము నీ వద్దకు రాకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. చివరిగా ప్రతి రాకపోకల విషయంలో అన్ని రీతులుగా నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా కాపాడుతున్నాడు? ఆయన అన్ని వైపుల నుంచి కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? కాపరి గొర్రెలను కాపాడినట్లు కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? నా పాదములు జారిపోకుండా కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? నిద్రపోకుండా నా కొరకు మెలకువగా ఉండి నన్ను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఏ అపాయము రాకుండా నన్ను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? నా రాకపోకలన్నింటిలో నన్ను కాపాడుతున్నాడు. చివరిగా ఎలా కాపాడుతున్నాడు అంటే వాక్యము సెలవిస్తుంది. 91వ కీర్తన 11వ వచనంలో మనం చూడగలిగితే ఆయన తన బిడ్డలను, తన భక్తులను ఎలా కాపాడుతున్నారో వాక్యం సెలవిస్తుంది. 91వ కీర్తన 11వ వచనం మనం చూడగలిగితే, అమ్మా నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 91వ కీర్తన రచించినటువంటి మోషే భక్తునితో దేవుడు మాట్లాడారు. మోషే, ఈ అరణ్య ప్రయాణాన్ని గురించి, ఈ ఐగుప్తు దేశము నుంచి కానానుకు చేరేటువంటి ఈ వాగ్దాన దేశ ప్రయాణమును గూర్చి, ఈ పాలుతేన్లు ప్రవహించేటువంటి ఈ వాగ్దాన దేశములోకి నా ప్రజలు నడిపించేటువంటి ఈ ప్రయాణ కాలములో నువ్వు ఏమాత్రం కలవరపడొద్దు, ఏమాత్రము భయపడొద్దు, ఏమాత్రము గలిబిలికి గురి కావద్దు. నీ మార్గమంతటిలో, నీ ప్రయాణమంతటిలో నువ్వు చేరబోయే గమ్యం వరకు కూడా నిన్ను కాపాడుటకు నేను నా దూతలకు ఆజ్ఞాపించాను. నా దూతలు నీకు తోడుగా ఉంటారు. వారు నిన్ను ఏ ప్రమాదం బారిన పడకుండా వారు కాపాడుతూ నిన్ను గమ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వదిగా తన దూతలతో ఆయన మనలను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సింపుల్ విషయాలు.
దేవా ఎలా మమ్మల్ని కాపాడుతున్నావు? నెంబర్ 1, అన్ని వైపుల నుంచి చెప్పండి అమ్మా, అన్ని వైపుల నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నారు. నెంబర్ 2, ఒక కాపరి తన గొర్రెను కాపాడుకున్నట్లుగా ఆయన ప్రతి అవసరాలు తీరుస్తూ మనల్ని కాపాడుతున్నాడు. నెంబర్ 3, అందులో 4 విషయాలు చూసాం. నా కారు తొట్టిల్లిపోకుండా, అంత మాత్రమే కాకుండా ఇంకా నేను నిద్రపోతున్నప్పుడు ఆయన మెలకువగా ఉండి ఏ అపాయము రాకుండా నా ప్రయాణాల్లో కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్న ప్రభు అంటే ఆయన దూతలను నాకు తోడుగా ఉంచి నిత్యము నన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నన్ను ఎలా కాపాడుతున్నావు ప్రభా? ఈనాడు చాలామంది కుటుంబాలకు కాపుదల లేవు. ప్రతిరోజు న్యూస్ పేపర్లు చూస్తుంటే రకరకాల ప్రమాదాలు, విపత్తులు కనపడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడా లేదా అర్థం కాని పరిస్థితి. మరణాలు మనిషి జీవితాన్ని వెంటాడుతున్న పరిస్థితుల్లో, మనిషి ఎందుకు చనిపోతున్నానో తెలియని పరిస్థితుల్లో రీసెంట్గా హృదయ విదారకమైన విషయాలు ఎన్నెన్నో చూసేసాం. ఒక బస్సుని ఒక కంకర లారీ ఉన్నటువంటి లారీ వచ్చి గుద్దింది. బస్సులో ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు. ఆ కంకర కింద పడిపోయి కొంతమంది ఊపిరాడక చనిపోయారు. ఒక తండ్రి వేదన ఏంటంటే, అయ్యా నాకు 3 కూతుర్లు ఆ కంకర కింద ఊపిరాడక నా 3 కూతుర్లు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిత్యము మానవ జీవితంలో కాపుదల లేక మానవుడు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. కానీ దేవుని బిడ్డలాగా బ్రతుకుతున్న మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ప్రతి విషయములో నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని కాపుదల్లో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైందా? మొదటి భాగంగా దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడతాడు అన్న విషయం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పాస్టర్ గారండి, దేవుడు ఎలా కాపాడతారో చెప్పారు కదా, ఇవన్నీ ఈ విషయాలు అందరి పట్ల నెరవేరిపోతాయా? అందరినీ దేవుడు కాపాడేస్తాడా? కొందరినే కాపాడతాడా? అందరినీ కాపాడేస్తాడా? చర్చికి వచ్చినా రాకపోయినా, టయానికి వచ్చినా రాకపోయినా, బైబిల్ తెరిచినా తెరవకపోయినా, ఆరాధన చేసినా చేయకపోయినా, నీతిగా బ్రతికినా బ్రతికపోయినా, ఎలా జీవించేసినా, ఎలా బ్రతికేసినా, ఎలా ప్రవర్తించేసినా, మందిరంలో ఇష్టానుసారంగా ఎలా గడిపి వెళ్ళిపోయినా, నిద్రపోయినా, లేకపోతే వాక్యం వినకుండా ఆ పక్కకు తిరిగినా, ఎలా ఉన్నా దేవుడు కాపాడేస్తాడా? లేదు లేదు లేదు. దేవుడు కాపాడతాడు నిజమే, కానీ ఎవరిని పడితే వాళ్ళను. ఒక చేదైన నిజాన్ని తెలుసుకుందాం. దేవుడు కాపాడతాడు, చుట్టూ ఉండి కాపాడతాడు, దూతలతో కాపాడతాడు, కాపరివలే కాపాడతాడు, అన్ని రీతులుగా దేవుడు కాపాడతాడు. ఆయన కాపాడుతాడు అన్న మాట 100కు 100% నిజమే. కానీ ఎవరిని పడితే వారిని కాపాడ్డో. ఎవరిని పడితే చెప్పరండి. ఎవరిని పడితే, ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం వెళుతున్న ప్రయాణంలో ఒక ఆపద మనకు ఎదురయ్యింది. ఆ ప్రమాదంలో నీ బిడ్డ, మరొక బిడ్డ అక్కడ ఉన్నారు. నీకు ఒక బిడ్డను కాపాడే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు ఎవరిని కాపాడతాకి ఇష్టపడతావు? సమాధానం మీ దగ్గరే ఉంది. అయ్యా, మందిరానికి రాకపోయినా, సరిగా ఆరాధించకపోయినా, దైవికమైన భయభక్తులతో దేవుని సన్నిధిలో క్రమాన్ని పాటిస్తూ భక్తి చేయకపోయినా, ఎలా భక్తి చేసినా దేవుడు కాపాడేస్తాడా? లేదు లేదు లేదు. దేవుడు కాపాడతాడు అన్నది ఎంత నిజమో మరొక నిజం ఉంది. ఏంటంటే, ఆయన ఎవరిని పడితే వాళ్ళని కాపాడ్డో. ముందు ఎవరిని కాపాడ్డో మొచ్చుకొక విషయం చెప్పి ఎవరిని కాపాడతాడో చెప్తాను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దేవుడు ఎవరిని కాపాడ్డో చెప్పి ఎవరిని కాపాడతారో చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరవండి. మనం గమనించగలిగితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఎవరిని కాపాడ్డో స్పష్టంగా రాయబడింది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడాడు. ఏముందో స్పష్టంగా అక్కడ? భక్తిహీనుల కలిగిన స్థితిని బట్టి బైబిల్ అంటుంది, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. పాస్టర్ గారు, భక్తిహీనత అంటే అర్థం ఏంటి? భక్తిహీనత అనేది ఎవరిలోకి వస్తుంది? ఒకప్పుడు రక్తం బాగా ఉండేదండి, ఈ మధ్యన రక్తహీనత వచ్చిందంటే అండి. ఒకప్పుడు ఆరోగ్యం బాగుండేదండి, ఈ మధ్యన ఆరోగ్యం క్షీణించిపోయిందంటే అండి. అంటే అర్థం ఏంటి? భక్తిహీనత దేవుని సన్నిధులు బయట ఉండేవారిలో ఉండదు,
భక్తిహీనత మందిరములో గడుపుతున్న వారిలోనే ఉంటుంది. ఒకప్పుడే చాలా బాగా పాడేదానండి, ఒకప్పుడే ఎంతో చక్కగా దేవునిలో ఉండేదానండి, ఒకప్పుడే చక్కగా దేవుని ఆరాధించేదానండి, ఒకప్పుడే దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంతో శ్రద్ధను మేము కలిగి ఉండేవారమండి. ఈ మధ్యన అన్ని విషయాల్లో క్షీణించిపోయాం. బైబిల్ అంటుంది దేవుడు ఎవరిని కాపాడ్డంట. వాక్యం స్పష్టంగా ఉంది. ఎవరైతే భక్తిలో క్షీణించిపోతారో, ప్రార్థనలో క్షీణించిపోతారో, ఆరాధనలో క్షీణించిపోవడం అంటే తగ్గిపోతారో, ప్రార్థనలో తగ్గిపోతారో, వాక్యం వినడంలో ఆసక్తి కనపరచకుండా ఎవరైతే వాక్యములో తగ్గిపోతారో, విశ్వాసములో తగ్గిపోతారో, పరిచర్యలో తగ్గిపోతారో, దైవికమైన అనుభవములు ఎవరైతే తగ్గిపోయి క్షీణించిపోతారో, బైబిల్ అంటుంది అట్టి భక్తిహీనత కలిగిన వారిని దేవుడు, సంగమా జాగ్రత్త, నేను భక్తిహీనతకు గురైతే దేవుడు నా ప్రాణమును కాపాడడానికి దెర్ ఈజ్ నో గ్యారంటీ. భక్తి చేస్తేనే ఆరోగ్యం, భక్తి చేస్తేనే కాపుదల. ఆరోగ్యకరమైన భక్తిని చేయగలిగితే మాత్రమే దేవుడు కాపాడగలుగుతాడు. ఉంది కదా బైబిల్లో, మన యోబు గ్రంథంలో వాక్యం స్పష్టంగా కనపడింది. ఆయన భక్తిహీనుల ప్రాణమును, ఈరోజు నీ ప్రాణం కాపాడబడాలా, నీ ఆరోగ్యం కాపాడబడాలా? ఇంతవరకు దేవుడు రోగాలు తప్పిస్తూ, అనారోగ్యాలు తప్పిస్తూ, బలహీనతలు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా, రకరకాల బయటకు చెప్పుకునే బలహీనతలు ఉన్నా అవన్నీ దాటిస్తూ కాపాడుతూ ఎందుకు దేవుడు బతికించాడు? నీకు ఆయుష్ ఉందనా? నీకు బ్రతికే రాతుందనా? లేదు, నువ్వు కాస్తో కూస్తో భక్తి చేస్తున్నావు కాబట్టి. ఆ భక్తే క్షీణిస్తే, ఆ పరిచర్య క్షీణిస్తే, ఆ శ్రద్ధే క్షీణిస్తే, ఆ శ్రద్ధలో నిర్లక్ష్యంతో చేస్తే బైబిల్ అంటుంది భక్తిహీనుల ప్రాణాన్ని దేవుడు కాపాడతాకు అవకాశము. ఇది విన్నాక మీకు ఒక మాట గుర్తురావు లేటర్ అంటే, నేను భక్తిని సరిగా చేయకపోతే గనుక నా ప్రాణం నిలబడతదనడానికి అవకాశము లేదు. మీకు అర్థమైపోయింది. దేవుడు తన భక్తులను దేవుడు ఎలా కాపాడతాడో విన్నాం. రెండవది, దేవుడు ఎవరిని కాపాడో విన్నాం. మూడవది, దేవుడు ఎవరిని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరిని కాపాడతాడు. చూద్దాం ఎవరిని కాపాడతాడో. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం ప్రకారము దేవుడు ఎవరిని కాపాడతారో చూద్దాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా, వెరీ గుడ్, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం. ఎవరిని కాపాడతారంట? అమ్మీసా, మీకు ఒక ఆనందం వచ్చేసింది. అబ్బా, విశ్వాసులను కాపాడతారంట. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ ఏమని పిలుస్తారు? అమ్మా, చర్చికి వచ్చినంత మాత్రాన, విశ్వాసులు అనే బోర్డు మెడలో వేసుకున్నంత మాత్రాన దేవుడు కాపాడు. అసలు విశ్వాసులు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. విశ్వాసులు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని పట్ల విశ్వాసమును గుండెల నిండా నింపుకొని బతికే వాళ్ళే విశ్వాసులు. దేనిండా ఎవరిని నింపుకోవాలి? నా దేవుడు చేస్తాడో, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడో, ఆయన నన్ను ఒంటరిని చేయుడు, ఆయన నన్ను అనాథన చేయుడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన నన్ను విమోచిస్తాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు, నా దేవుడు నా పక్షాన కార్యాలు చేస్తాడు, ఏది ఏమైనా ఆయన నన్ను వదలడు అనేటువంటి ప్రతి అనుకూలత, సానుకూలత, అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా నీ గుండెల నిండా దేవుని పట్ల విశ్వాసము నింపుకొని బతుకుతావు కదా, అలాంటి వారినే దేవుడు విశ్వాసులు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విశ్వాసులను కాపాడును అంటే చర్చకొచ్చిన అందరిని కాపాడతాడని కాదమ్మా. విశ్వాసి అని మెల్లో బోర్డు వేసుకున్నంత మాత్రం దేవుడు కాపాడతాడని కాదు. నీ హృదయములో దేవుని పట్ల విశ్వాసముతో నువ్వు బ్రతకగలిగినట్లయితే బైబిల్ అంటుంది అట్టి విశ్వాసము కలిగిన వారిని దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని కాపాడతాడు? విశ్వాసులను కాపాడతాడు. విశ్వాసులు అంటే ఎవరో? దేవుని పట్ల విశ్వాసమే వారికి ఒక ఊపిరి. దేవుని పట్ల ఒక విశ్వాసముతో గుండెల నిండా దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకుని బ్రతికేవాడు విశ్వాసి. అటువంటి విశ్వాసులను ఆయన కాపాడతాడు. విశ్వాసం లేకపోతే ఏమొద్దు పాస్టర్ గారు, చర్చికొస్తే సరిపోదా?
కొంతమంది అంటారు, ఏం జీవితమునమ్మా, ఏం దేవుడునమ్మా, ప్రార్థనలతో ఏం రాసుకున్నాను కానీ, కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయి, ప్రార్థనలతో ఏం రాసుకుంటున్నాను కానీ ఏం తగ్గడం లేదు, వెళ్తున్నాను కానీ ఏం తగ్గడం లేదు, ప్రార్థించుకున్నాను కానీ ఏం జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో వారి మాటలు చూస్తే ఎంతో విశ్వాసంతో మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో విశ్వాసహీనులుగా. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, వాళ్ళ భక్తి వాళ్ళ జీవితంలో జరిగే కార్యాలను బట్టి వారి భక్తి ఉంటుంది. కానీ మీరు గమనించండి ఈ మాటను, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలు ఎలా జరిగాయి అంటే, వాళ్ళ భక్తి వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపించలేకపోయింది. ఉదాహరణ, భక్తే జీవితంలో జరిగే కష్ట సుఖాలు, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, వేదనలు వచ్చినా, అవమానములు వచ్చినా, నిందలు వచ్చినా, లేకపోతే గొడ్రాలతనం వచ్చినా, ఆఖరికి మరణం కళ్ళ ముందు ఎదురైనా వాళ్ళు మాత్రం తమ భక్తిని మాత్రం నిలకడగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి మేము భక్తి సరిగా చేయమండి, మాకు ఆరోగ్యాలు బాగోలేదు కాబట్టి మేము భక్తి సరిగా చేయలేమండి, ఇదిగో మాకు సరిగా పరిస్థితులు అనుకున్నవి జరగలేదు కాబట్టి మేము భక్తి సరిగా చేయలేమండి, ఇదిగో మాకు మరణకర పరిస్థితులు వచ్చాయి కాబట్టి మేము భక్తిని సరిగా చేయమండి అనలేదు. వారు సింహాల బోలైనా, అగ్నిగుండమైనా, చెరసాలైనా, మరణమైనా, అది గొడ్రాలతనమైనా, అది మరేదైనా, భక్తులు తమ జీవితాల్లో జరిగే సంఘటనలను బట్టి వారి భక్తిని మాత్రం ఏమాత్రం ప్రభావితం కాకుండా ఆ భక్తిని నిలకడగా చేసుకుంటూనే వెళ్ళారు. అందుకన్నాడు భక్తుడు, నా తల్లి గర్భములో నేను దిగంబరిగా వచ్చితిని, దిగంబరిగానే వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. నేను అంటాను, యోబు భక్తుడా, ఇంతటి స్టెబిలిటీ, ఇంతటి దృఢమైన మనస్సు, ఇంతటి నిలకడైన మనస్సు అసలు నువ్వు ఎలా పొందగలిగావు? యోబు అంటాడు, నా శ్రమలు నా శ్రమలే, నా భక్తి నా భక్తే. ఈనాడు భక్తి పరుల భక్తి ఎలాగుందంటే, మంచి జరిగితే భక్తి, మంచి జరగపోతే దేవుడు లేడు, భక్తి లేదు, ఏదీ లేదు. అలనాడు బైబిల్ కాలం నాటి భక్తులు, ఆది సంఘము యొక్క భక్తులు తమ జీవితాల్లో ఎన్ని శ్రమలు తటస్థించినా వారు శ్రమల మీద డిపెండ్ అయి భక్తి చేయలేదు. అవి వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అందుకే పౌలన్నాడు, శ్రమలైనను, ఇరుకులైనను, అయ్యా ఉపద్రములైనను, ఆకలి దప్పికలైనను, దేవదూతలైనను, ఆఖరికి మరణమైనను క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపనేరవు. మా భక్తే, మా శ్రమలు శ్రమలే. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలకడైన భక్తిని నేర్చుకుంటా చర్చికి రండి అమ్మా. నీకు భక్తి సరిగా అర్థం కాకపోతే, నీ జీవితానికి భక్తికి లింక్ పెడితే, జీవితంలో శుభం జరిగితే ఒకలా భక్తి చేస్తావు, అశుభం జరిగితే ఒకలాంటి భక్తి చేస్తావు. అలాంటి భక్తిని మీరు ఎన్నటికీ చేయకూడదు. నిలకడైన భక్తి చేయాలి. ఆయన విశ్వాసులను కాపాడతారు. ఎవరయ్యా విశ్వాసులు అంటే, హృదయము నిండా దేవుని పట్ల విశ్వాసమును నింపుకున్న విశ్వాసులను ఆయన కాపాడతాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, విశ్వాసం లేకపోతే దేవుడు కాపాడ్డా? వాక్యంలో చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథాలను తెరచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఇప్పుడు నీ నోట్లోంచి అవిశ్వాసపు మాటలు వస్తున్నాయి అనుకో, ఏమోనండి, ఏం కార్యాలు ఏమోనండి, జీవితమేమో, పిల్లలేమో, పరిస్థితులేమో, కష్ట సుఖాలేమో, ఏం జరుగుతుందో ఏమోనండి, దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటో అని అవిశ్వాసపు మాటలు మాట్లాడావనుకో, దాని వెనకున్న అర్థం ఏంటి తెలుసా? నువ్వు అవిశ్వాసముతో మాట్లాడుతున్నావు కనుక దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతకలేవు. దేవుడికి లేదండి, కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, ఇబ్బందులున్నాయి, వేదనకర పరిస్థితులు ఉన్నాయి, చెప్పుకోవడానికి ఎన్నెన్నో వేదనకర కన్నీటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ దేవుని కృప ద్వారా అవన్నీ తట్టుకొని బ్రతికే శక్తి ప్రభు నాకు ఇస్తున్నాడు. నాకు నమ్మకం ఉందండి, నాకు విశ్వాసం ఉందండి. ఏదో ఒక రోజున తగిన సమయం ముందు దేవుడు అన్ని ద్వారాలు నా కొరకు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము గుండెల నిండా నింపుకున్నవాడు ఒకలాంటి సాక్ష్యం చెప్తాడు. విశ్వాసము లేకుండా జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా భక్తి చేసేవాడు ఒకలాంటి మాటలు మాట్లాడతాడు. పాస్ అయితే ఒక భక్తి, ఫెయిల్ అయితే ఒక భక్తి, మంచి జరిగితే ఒక భక్తి, మంచి జరగబోతే ఒక భక్తి. అంటే నీ భక్తి నీ జీవితంలో జరిగే సంఘటనల మీద డిపెండ్ అయ్యి ఉంది. అది నిజమైన నిలకడైన భక్తి అయితే
అది ఏదైనా పర్వాలేదు ప్రభువా, నేను విశ్వాసం ఉంచుతున్నాను. బైబిల్ అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇక్కడ ఒక నేను ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఎవరిని కాపాడతాడు? విశ్వాసాలను కాపాడతాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకు విశ్వాసం ఉందా? వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీకు దేవుని పట్ల విశ్వాసం ఉందా లేదా? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. బైబిల్లో చేతులు పెట్టుకుని ఉంది అని సమాధానం చెప్తున్నారు. ఒకసారి బైబిల్లో ఉన్న మాటని ధ్యానం చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేద్దాం. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, పైకి మాకు విశ్వాసం ఉంది, బోలెడంత ఉంది విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కదా, కానీ ఒక్క మాట చెప్తున్నాను ఏంటంటే, మీలో విశ్వాసం ఉన్నదో లేదో మీరే పరీక్షించుకోండి, మీరే పరిశోధించుకోండి. బయటికి చెప్పడం కాదు, నీకు నువ్వు చెప్పుకో, నాకు విశ్వాసం ఉందా లేదా? పరిస్థితులను బట్టి నా భక్తి ఉందా? పరిస్థితులు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా నా భక్తేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు కూడా తెలుసా, ఇట్టి శాసనం విడుదల చేయబడునని దానియేలు ఎరుగుండియు కూడా మరణ శాసనం కళ్ళ ముందున్న ప్రార్థించడం మానలే. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ముందు అగ్నిగుండం కళ్ళ ముందు ఉన్న దేవునికి ప్రార్థన మానలే. ఈరోజు భక్తులు ఆదివారపు దైవారాధన మానేస్తున్నారు, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానేస్తున్నారు, ఆల్నైట్ ప్రార్థన మానేస్తున్నారు, గృహ కూడికలు మానేస్తున్నారు, ఇంకా చెప్పుకుంటే ప్రభు బల్లారాధన మానేస్తున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళ విషయంలో అవి పెద్ద లెక్క అయినవేవి, పెద్ద విలువైనవేవి కూడా కాదు. నేను అంటున్నాను, కుదిరితే భక్తి, కుదరకపోతే భక్తి లేదు అనే భక్తుల కాదు గురించి ప్రభు మాట్లాడతలేదు. ఆయన తన విశ్వాసులను కాపాడతాడు అంటే, ఏ స్థితిలోనైనా తన విశ్వాసము సడలిపోకుండా దేవుని యందు నమ్మకముతో బ్రతికే వారిని దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం. భక్తి చేయడం గొప్పతనం కాదు, మందిరానికి రావడం గొప్పతనం కాదు, నీ విశ్వాసం సరైనదో కాదో నిన్ను పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది. విశ్వాసులను దేవుడు చెప్పాలి, విశ్వాసులను దేవుడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా కాపాడబడిన వారు, మేలు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా? 3 మీకు జ్ఞాపకం చేస్తాను. అనేక దృష్టాంతాలు ఉన్నాయి, మొచ్చుకు 3 జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, లూకా శుభవార్త 7వ అధ్యాయము 50వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవానవై వెళ్ళుమని. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డారు. ఆ ఇంటికి పాపాత్మురాలైన ఒక తల్లి వచ్చింది. యేసు ప్రభు పాదాల మీద పడి ఆమె కన్నీరు కార్చింది. ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగింది. ఆమె తన విలువైన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. ఆమె తెచ్చిన విలువైనటువంటి అత్తరు జటమాంసి యొక్క తైలమును యేసు ప్రభు పాదాల మీద పోసింది, ఆయన అభిషేకించింది. అప్పుడు యేసు ప్రభు ఆ తల్లి వైపు చూస్తూ ఏమన్నారంటే, అమ్మా, నీ విశ్వాసము నీ పాపాల నుండి నేను రక్షించింది. ఇంతవరకు నీకు క్షమాపణ లేదు, అందువల్ల నువ్వు చేసిన ఈ పనిని బట్టి, ఈ కన్నీళ్లను బట్టి, ఈ పశ్చాత్తాపాన్ని బట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించింది గనుక ఇదిగో నీకు క్షమాపణ దొరికింది, వెళ్ళు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. విశ్వాసము ఒక తల్లి జీవితాన్ని రక్షించడం మాత్రమే కాకుండా ఆమెకు క్షమాపణ కలిగించింది. 2వ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే లూకా శుభవార్త 8వ అధ్యాయము 48వ వచనం జాగ్రత్తగా మనం చదవగలిగితే, అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి అనేక సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతుంది.
ఆ వేదనకర పరిస్థితిలో ఆరోగ్యము క్షీణించిపోతుంది, మరణానికి దగ్గర అవుతుంది, దినదినము కృంగిపోతుంది. అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి విశ్వాసముతో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్న యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును వెనక నుంచి పట్టుకుంది. ఆయన రక్షణ, ఆయన కాపుదల అన్ని వైపుల నుండి ఉంది కదా, అందువల్ల ఆమె యేసు ప్రభు వెనకాల నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆమెలోని రక్తధార ఆగిపోయింది. దేవునికి స్తోత్ర. వెంటనే ఆయన, ఎవరు నన్ను తాకింది, నా ప్రభావం బయటికి వెళ్ళింది అన్నారు. ఆ తల్లి వణుకుతూ నేనేనయ్యా అని ఒప్పుకుంది. అప్పుడు యేసయ్య చెప్పారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను గనుక సమాధానంతో వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, విశ్వాసము ఆ తల్లిని రక్షించింది, క్షమాపణ దొరికింది. నెంబర్ 2, విశ్వాసము ఆ తల్లిని స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళింది. మూడవది మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం మనం చూడగలిగితే, అమ్మా, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది, జైలు అధికారి యొక్క కుటుంబము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా అతని కుటుంబం అంతయు కూడా రక్షణ అనుభవంలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. 3 పాఠాలు చెప్పాను, 3 విషయాలు చెప్పాను, ఇంకా అనేకమైన ఉన్నాయి. ఈ మొదటి విషయాన్ని ఇక్కడతో ముగిస్తూ ఉన్నాను. నెంబర్ 1, ఆయన ఎవరిని కాపాడుతారు? వాక్యం చెప్పింది, ఆయన విశ్వాసులను కాపాడతారు. మరి ఆ విశ్వాసం నీలో ఉందా లేదా? నిన్ను పరీక్షించుకో. ఇది నేను చెప్పలేదు, వాక్యమే చెప్పింది. రెండవ మాట మీకు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆయన ఎవరిని కాపాడతారో. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎవరిని కాపాడతారో? యెహోవాను ప్రేమించువారులారా, అమ్మా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. దేవునికి స్తోత్రం. ఇందాక మనం విన్నాం కదా, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడ్డో. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రాణాలు కాపాడుతాడంటే దేవుడు? మాట్లాడండి. వాక్యం సెలవిస్తుంది, ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతారు. ఎవరు భక్తులు? ఎవరు భక్తులు? మందిరానికి వచ్చే వారందరూ భక్తులేనా? మందిరానికి వచ్చే వారందరూ భక్తులు కాదు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రాణం మీదకి వచ్చిన భక్తిని వదలని వారే భక్తులు. దేవునికి స్తోత్రం. ఎవరు భక్తులు? కళ్ళ ముందు మరణము కనపడుతున్నా, కళ్ళ ముందు చావు కనపడుతున్నా, దేవుని కొరకు, అయ్యా ఇందును గూర్చిన చింత మాకు లేదు, మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే దేవుని మందిరంలో బ్రతుకుతాం, చనిపోతే ఆయన పరలోకములో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం అనే తీర్మానముతో చావును కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతకాలి అనేవారే ఆయన భక్తులు. అటువంటి భక్తులు ఆయనకిష్టులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం అందరం భక్తి చేస్తున్నాం, కానీ మన భక్తి ఎంతవరకు వచ్చి ఆగిపోతుంది? కష్టం రానంత వరకు, శ్రమ రానంత వరకు వినాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. శ్రమ రానంత వరకు, కష్టం రానంత వరకు, ఆపద రానంత వరకు, ప్రమాదం రానంత వరకు. కానీ మన పరిస్థితులకు మించి కష్టం అనేందుకు వస్తే కొన్ని సందర్భాల్లో మన భక్తి కాస్త భక్తిహీనతగా మారే ప్రమాదం ఉందే. భక్తిహీనుల ప్రాణం కాపాడ్డాయన. ఎవరు ప్రాణం కాపాడతారు? భక్తుల ప్రాణము కాపాడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అలా భక్తుల ప్రాణం బైబిల్ ఎక్కడైనా కాపాడా? అనేక వృత్తాంతాలు, అనేక దృష్టాంతాలు మనం చూడగలిగాం. మనకు తెలుసు, దానియేలు ప్రాణమును దేవుడు సింహము బోనులోంచి కాపాడాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ప్రాణమును దేవుడు అగ్నిగుండములోంచి కాపాడాడు. పౌల శీలల ప్రాణమును ఆయన చెరసాలలోంచి కాపాడాడు. పేతురు భక్తుడి ప్రాణమును ఆయన బంధకాల్లో నుంచి కాపాడాడు. అంత మాత్రమే కాకుండా తబిత
దోర్కా అని పేరు పెట్టబడినటువంటి ఒక భక్తి గల తల్లి చనిపోతే పేతురు ప్రార్థించి ఆమెను మరణము నుంచి చెప్పండి, మరణము నుంచి ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతూ ఉన్నాడు. నువ్వు సరైన భక్తి చేస్తున్నట్లయితే దేవుడు నీ ప్రాణమును కాపాడతాడు. ఎందుకో తెలుసా? నీ భక్తి దేవుడికి కావాలి కాబట్టి, నీ ఆరాధన దేవుడికి కావాలి కాబట్టి. ఈ తల్లి, ఈ తండ్రి, ఈ సహోదరి, ఈ సహోదరుడు ఇంకా ప్రాణాలతో ఉండగలిగితే వీళ్ళ ద్వారా నాకు ఇంకా స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత, ప్రభావము కలుగుతుంది అని చెప్పి ఆయన తన భక్తులను ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సరైన భక్తి చేయకపోతే, మందిరంలో ఉన్నామని భయం లేకుండా నవ్వుతూ కాలక్షేపం చేస్తూ మందే కదా అన్నట్టు ఇష్టానుసారంగా భక్తి చేస్తే లేదు గ్యారంటీ. సరైన భక్తి లేని చోట దేవుని కాపుదలను, దేవుని సహాయాన్ని ఆశించడానికి అవకాశమో లేదు. బైబిల్ అంటుంది ఆయన తన భక్తుల ప్రాణములను మాత్రమే ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అందుకన్నాడు కదా, నిన్ను తాకువాడు నా కనుగుడ్డును తాకుని వాడితో సమానం. ఎవరి కనుగుడ్డు అంట? చెప్పరేటమ్మా. ఎవరైనా వచ్చి మన కనుగుడ్లో చెయ్యడతాకు వస్తున్నారనుకో, మనం ఏం చేస్తాం? మీరేం చేయరా బాబు, ఇంకా కొంచెం అంటారా? అనరు కదా. వెంటనే మనం దాన్ని అడ్డగిస్తాం. అంతకంటే బాగా చెప్పాలంటే, ఒక కంటిలోకి ఏదన్నా ప్రమాదం జరుగుతుంటే వెంటనే కనురెప్ప ఆ గుడ్డును కాపాడడానికి మూసేస్తుంది. హల్లెలూయా. కంటిని కాపాడేది మనం కాదు, మన చేతులు కాదు. కంటిని కాపాడేది కనురెప్ప. కనుపాపను కాపాడేది కన్నిరెప్ప. మన దేవుడంట మనకు కంటికి రెప్పలా కాపాడుతున్నాడంట. కంటి రెప్ప పని ఏంటి? ఆ కంటిలో దుమ్ము పడినా, ఏది పడినా ఆ కన్నిగుడ్డుకు, తన దృష్టికి ప్రమాదం కలగకుండా ఎప్పటికప్పుడు ఆ కనురెప్ప ఆ దుమ్మును తుడుస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా లేదా? కారు నడుపుతున్నప్పుడు కారు అద్దాల మీద ఏదైనా పడింది అనుకోండి, వెంటనే ఏది ఆన్ చేస్తారో? మెలుగుకుంటే చెప్దురు. ఏది ఆన్ చేస్తారో? అది ఆన్ చేస్తారు. వెంటనే ఏం చేస్తుంది? అది తుడిచేస్తుంది. మన కనురెప్ప కనుగుడ్డుకు ప్రమాదం జరిగే ప్రతి వాటి నుంచి కాపాడడానికి ఆ కనుగుడ్డు కొరకు అది నిరంతరము పనిచేస్తుంది. మన దేవుడు తన భక్తులను కాపాడడానికి ఆయన కునుకుడు నిద్రపోకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. ఎవరినే? కాలక్షేపంగా ఊసుపోక ఏదో భక్తి చేసే భక్తుపరులను కాదమ్మా. ఎవరైతే ఖచ్చితమైన భక్తి చేయాలనుకుంటారో అలాంటి వారిని ఆయన కాపాడతారు. అందుకే దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించదు కదా ప్రభువా, అందుకు నన్ను నువ్వు మన్నుగా మార్చనందుకు నీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మట్టి నిన్ను స్తుతించదు కదా, అందుచేత నన్ను మట్టికి మార్చకుండా కాపాడు. కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను స్తుతించాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని కాపాడతాడు? ఆయన విశ్వాసులను కాపాడతాడు. దేవుడు ఎవరిని కాపాడతాడు? ఆయన నిజమైన భక్తిని చేసేవారిని కాపాడతాడు. భక్తిని భక్తిగా చేయండి. భక్తిని కాలక్షేపంగా సరదాగా చేయకండి, అది ప్రమాదం. నెంబర్ 3, దేవుడు ఎవరిని కాపాడతాడు? 3 మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఎవరిని కాపాడతారు? యెహోవా తన్ను ప్రేమించు వారిని, చాలు తల్లి, విశ్వాసులను కాపాడతారు, భక్తులను కాపాడతాడు. 3వది ఆయనను ప్రేమించు వారిని కాపాడతారు. ఎవరిని కాపాడతారంట? మరి మందిరాన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మందిరాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మందిరం ప్రేమ. గడిచిన దినాల్లో మీకు చెప్పాను, ప్రేమ ఉన్న వ్యక్తి తాను దేన్ని ప్రేమిస్తున్నాడో దాని పట్ల శ్రద్ధ, బాధ్యత చూపిస్తాడు. నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావంటే మందిరం పట్ల నీకు శ్రద్ధ ఉండాలి, మందిరం పట్ల నీకు బాధ్యత ఉండాలి. ఎవరో తుడుస్తారులే, ఎవరో దులుపుతారులే, ఎవరో చేస్తారులే, నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నా మనసుకు వీలుపడలేదు. లేదు, నేను మందిరాన్ని ప్రేమించే వ్యక్తినైతే మందిరం పట్ల, నేను పరిచర్య పట్ల, దేవుని సన్నిధి పట్ల, వాక్యం పట్ల నాకు శ్రద్ధ, జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇందాక నుంచి నేను చెప్పుకొస్తున్నాను కదా, జరిగే సంఘటనలకు భక్తికి, జరిగే సంఘటనలకు పరిచర్యకు, జరిగే సంఘటనలకు పరిస్థితులకు సంబంధము. జకర్యా ఎలిజబెత్తులకు ముసలితనం వచ్చేదాకా పిల్లలు పుట్టలే. అయినా వృద్ధాప్యం వచ్చేంత వరకు జకర్యా ఎలిజబెత్తులు వారు ధర్మకార్యాలు కానీ, యాజక ధర్మాన్ని కానీ, దేవుని మందిర పరిచర్యను కానీ వారు మానలేదు, వదలలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు భక్తే మనకెదురయ్యే పరిస్థితులే. వీటిని బట్టి భక్తిని మానేస్తే, వీటిని బట్టి పరిచర్యను మానేస్తే, వీటిని బట్టి దైవ సన్నిధిని ప్రేమించడం మానేస్తే నీ భక్తి నిలకడైనదిగా ఉండడానికి అవకాశము లేదు. వాక్యం ఉంది కదా, ఆయన తనను ప్రేమించు వారిని కాపాడుతాడు. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? మందిరాన్ని ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, సంఘ సహవాసాన్ని ప్రేమించాలి. ప్రేమించేవాడు బాగుండాలి అని కోరుకుంటాడు. ఆమెను చెప్పండి. నువ్వు మందిరాన్ని ప్రేమించావు అనుకో, ఏది బాగుండాలని కోరుకుంటావు? దేవా నా మందిరాన్ని కాపాడు నాయనా. ప్రతిరోజు మా ఇంటి చుట్టూ కాపలా కాసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థనతో పాటు ఏమని ప్రార్థిస్తావు తెలుసా? ఇదిగో యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నీ క్షేమమును కోరుకుని వారు దీవించబడుదురు. దేని క్షేమాన్ని కోరుకోవాలి మనం? మందిర క్షేమాన్ని కోరుకోవాలి. నా మందిరం బాగుండాలి, మా దైవజనుడు బాగుండాలి, మా సంఘం బాగుండాలి, సంఘ విశ్వాసులు బాగుండాలి, సంఘములో ప్రతి కుటుంబాలు బాగుండాలి, మందిర పరిచర్య చక్కగా జరగాలి, ఇంకా పరిచర్య చేసే వాళ్ళు అభిషేకించబడాలి, లేవనెత్తబడాలి. అది ప్రేమించే వ్యక్తి యొక్క లక్షణం. నేను చేయను, ఎవరిని చేయనివ్వను అన్నావనుకో, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తివైతే కాదు. ప్రేమించకపోతే కాపాడబడలే. వాక్యమును ఉంది కదా, ఆయన ఎవరిని కాపాడతాడు? మొహమాటం కోసం, మొక్కుబడి కోసం, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో ఇలా భయపడే సేవను చేయాల్సిన అవసరం లేదు. మానే దేవా నన్ను కాపాడుతున్నాను కాబట్టి చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేస్తున్నాను, నీ రక్షణ విలువ నాకు తెలుసు కాబట్టి నేను నీ సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యంలోకి వెళ్ళి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. మరి తప్పించబడాలా? ప్రమాదాలు, విపత్తులు, యాక్సిడెంట్లు, మరణాలు, సాతాను కొన్ని సందర్భాల్లో యవనస్తులను కానీ ఇక చాలామంది భక్తి చేసే వాళ్ళను కానీ ఏదో ఒక రూపంలో పాపములో పడేయడానికి రకరకాల ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు సాతాను కలిగిస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమిస్తే అవన్నీ నేను తప్పిస్తాను. చెడు స్నేహాల నుంచి తప్పిస్తాను, చెడు దృశ్యాల నుంచి తప్పిస్తాను, చెడు ఆలోచన నుంచి తప్పిస్తాను, చెడు మార్గాల నుంచి తప్పిస్తాను, చెడు సంబంధమైన వాటన్నిటి నుంచి వారు పడిపోకుండా, తొట్టిల్లు పోకుండా, పాడైపోకుండా, వాళ్ళ జీవితాలు నాశనం వైపు వెళ్లకుండా నేను తప్పిస్తాను. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మ నాతో అందే, అమ్మ ప్రేమ అంటే ఏంటి అని అడిగాను. తోగుములో ఒక తల్లి నాతో అందే, ఏం లేదు పాస్టర్ గారు, ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు నా మనవరాలంటే ఇష్టం, నా మనవరాలు ఎక్కడో దూరంగా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మధ్యలో ఉండే ప్రయాణం ఉంది కదా, ఆ ప్రయాణము ఆ బిడ్డ మీద ఉన్న నా ప్రేమ చేత అది నాకు కష్టం అనిపించదు. నీకు అర్థమైందా? ప్రేమ కష్టాన్ని సైతం కష్టంగా అనిపించదు. ఈరోజు దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా? మందిరం అంటే నీకు ప్రేమ ఉందా? పరిచర్య అంటే ప్రేమ ఉందా? వాక్యం అంటే ప్రేమ ఉందా? మోకాళ్ళ జీవితం అంటే నీకు ప్రేమ ఉందా? ఉపవాసం అంటే ప్రేమ ఉందా? అయితే ఈ ప్రయత్నంలో నీకు కలిగే ఏ కష్టమో కూడా నీకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. భక్తిని ప్రేమించకపోతే, దైవ సన్నిధిని ప్రేమించకపోతే, వాక్యాన్ని ప్రేమించకపోతే అన్నీ తప్పులే కనపడతాయి. పాస్టర్ గారు తప్పు, సంఘం తప్పు, మాటలు తప్పు, అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, అన్నీ తప్పులే. ఎందుకంటే ప్రేమ తప్పులను చూడదు. ప్రేమ లేని చోట అన్నీ తప్పులే కనపడతాయి. మరొకసారి చెప్తున్నాను, ఆయన తనను ప్రేమించు వారిని తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలా ప్రేమించిన వారిని ఎవరైనా దేవుడు తప్పించాడా? అనేక మందిని దేవుడు తప్పించారు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు.
అదే అబ్రహాము లేక లేక పుట్టిన కొడుకు అయినటువంటి ఇస్సాకుని ప్రేమించాడు. ఒక రోజున దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా ఎక్కువగా, లేక లేక పుట్టినటువంటి కుమారుని ప్రేమిస్తున్నాడా అని ఆలోచన చేస్తూ సంకలో ఒకరోజు తన కొడుకుండగా దేవుడు చూశాడు. అబ్రహాము వృద్ధాప్యంలో కుమారుడు ఉన్నాడు కాబట్టి అసలు ఆ బిడ్డను కిందకి దింపకుండా ఎంతో మమకారంగా పెంచుకుంటున్నాడు కొడుకుని. దేవుడు అన్నాడు అబ్రహాముతో ఒక రోజున, అబ్రహాము నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న ప్రభుకి నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ ఇంటిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఇక నీకున్న బ్యాక్గ్రౌండ్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కుమార్తె కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? బయటికి చెప్పండి సమాధానం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? కానీ అబ్రహాము వెంటనే కొడుకుని దింపి, నిన్నే ప్రభువా అన్నాడు. ఎవరిని పక్కనెట్టి కొడుకును పక్కన పెట్టి, దేవా నిన్నే అన్నాడు. కొడుకు రానంత వరకు నువ్వు ప్రభువా, కొడుకు వచ్చాక లేదు, ఉద్యోగం వచ్చాక లేదు, వివాహం అయిన తర్వాత లేదు, అదొచ్చాక ఇదొచ్చాక నీ మీద లేదు ప్రభువా, నువ్వు ఇచ్చిన మాట మీదకి వెళ్ళిపోయింది ప్రేమ. లేదు అబ్రహాం, లేదు, నా జీవితంలోకి ఎన్ని విలువైనవి వచ్చినా దేవా ఇవన్నీ ఇచ్చినోడు నువ్వే, కాబట్టి నాకు దానం మీద కాదు దాత మీదే ప్రేమ. దానము దాత, ఎవరు దానము ఎవరు దాత? మాట్లాడండి. నువ్వు పొందుకున్నవన్నీ దేవుడిచ్చిన దానాలే. పిల్లలు, ఆస్తి, ఆరోగ్యము, ప్రాణము, ఈరోజు నువ్వేది అనుభవిస్తున్నావో అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన దానం. మరి దాత ఎవరు? చెప్పరేంటమ్మా? దేవుడు. నీ ప్రేమ దానాల మీద, నీ ప్రేమ బహుమతుల మీద, లేకపోతే ఆ బహుమతి ఇచ్చిన దాత మీద? ఎంతటి దురదృష్టకరం. దాతను పక్కన పెట్టి దానాల మీద మమకారం పెంచుకుంటున్నావు. వీటి కొరకు ఆ దాతను వదిలేస్తున్నావు, మందిరానికి రాకుండా మానేస్తున్నావు. ఎంతటి అజ్ఞానం. అబ్రహాం అన్నాడు, దేవా నా కొడుకు మీద నాకున్న ప్రేమ కంటే నువ్వే నాకు ఎక్కువ అని చెప్పి, ఏం చేయమంటావు ప్రభువా అన్నాడు. దేవుడు చెప్పాడు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే అబ్రహాము మనసులో ప్రేమను దేవుడు రేపుతున్నాడు. అబ్రహాము ఒక్కగానొక్క కొడుకు, ఆలోచించుకో. లేక పుట్టిన కొడుకు, ఆలోచించుకో. మళ్ళీ పుడతారో లేదో తెలీదు, ఆలోచించుకో. ఏమన్నా చేస్తే నీ భార్య నీతో ఉంటుందో చనిపోద్దో తెలియదు, నీ కుటుంబం మొత్తం తల్లకిందులు అయిపోద్దే, ఆలోచించుకో. ఒక్కగానొక్క కొడుకుని ఇస్తావా బలిగా? అబ్రహాం అన్నాడు, ప్రభువా ఇచ్చేస్తానయ్యా నీకోసం. ఎంతటి అద్భుత తీర్మానం. అబ్రహాము కఠినాత్ముడా? కాదు. అబ్రహాము దేవుని ప్రేమించాడు. ఆ ప్రేమ ముందు ఇక ఏ ప్రేమలు కనపడలే. తండ్రి, తల్లి, సహోదరి, సహోదరుడా, దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఈ లోక ప్రేమలు ఏవి నీకు పెద్ద విలువగా అనిపించవు. ఎందుకంటే దేవుని ప్రేమ తర్వాతే ఇక ఏ ప్రేమైనా. బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఆ ప్రేమను బట్టి తన ప్రియ కుమారుని బలిగా ఇచ్చేశాడు. మీకు అర్థమైందా వాక్యం? దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనుక తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి బలి పశువుగా ఆ సజీవ కార్యానికి దేవుడు పంపించాడు. అబ్రహాము దేవుని ప్రేమించాడు గనుక తన కుమారుని బలి పశువుగా మార్చి కట్టెల మీద పడుకోబెట్టాడు. వెంటనే దేవుడు అబ్రహాముతో అన్నాడు, కత్తి పైకెత్తి కొన కొడుకు నరకబోతున్న అబ్రహాముతో, అబ్రహమా ఆ చిన్నవాడికి హాని చేయొద్దు అని చెప్పి, ఆ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, ఆ బిడ్డ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి మొదటి స్థానం నాకు ఇచ్చావు గనుక లేదు, ఆ చిన్నవాడికి ఏ హాని చేయొద్దు, ఆ బిడ్డ నేను దీవిస్తాను, తీసుకువెళ్ళిపో. మీకు తెలుసా, ఆ బిడ్డలో నుంచే తరతరాలుగా ఈరోజు మనం వచ్చాం. రక్షకుడైన యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించి ఎవరిని వదిలేస్తున్నా? కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చిన వాటిని ప్రేమించి దేవుడిని వదిలేస్తున్నావేమో. అది భక్తి అవ్వదు. ఏమున్నా ఏమి లేకపోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవా నేను భక్తినైతే వదలను, నిన్ను ప్రేమించడం అయితే వదలను. యోబు వలె మాట్లాడే భక్తులేరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందుకు వెళదాం. ఆయన తనను ప్రేమించు వారిని కాపాడతాడు. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? రావట్లేదు మాటలు.
నెంబర్ 1 విశ్వాసులను కాపాడును. నెంబర్ 2 ఆయన భక్తులను కాపాడును. నెంబర్ 3 ఆయన తనను ప్రేమించే వారిని కాపాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి కాపాడుకుంటూ దేవుడు ఉంచుతున్నాడు. కరోనా అక్కడి నుంచి తప్పించారు. ఇక ఎన్నెన్నో పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతున్నాడు. కొన్ని కనపడేవి, కొన్ని కనపడనివి. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 116:6. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సాధువులను ఎవరిని కాపాడతాడంట ఆయన? చెప్పండి. యెహోవా సాధువులను కాపాడును. ఇప్పుడు చెప్పండి, ఎవరు సాధువులు? గడ్డం పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించేవారా సాధువులు? మరి సాధువు అంటే ఎవరో? సాధువు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే, ఎవ్వరికి మాటల వల్ల కానీ, ఆలోచన వల్ల కానీ, క్రియల వల్ల కానీ, నిర్ణయాల వల్ల కానీ, దేని వల్ల ఎవరికి హాని తలపెట్టని వాడే, బాధపరచని వాడే, కష్టాన్ని కలిగించని వాడే సాధువు. దేవునికి స్తోత్రం. ఎవరు సాధువు అంట? సాధువైనట్టుయు మృదువైనట్టుయు మనస్సును దైవభక్తి స్త్రీలారా మీకు అలంకరణగా ధరించుకోండి అన్నాడు పేతురు భక్తుడు. ఒక స్త్రీకి అలంకరణ ఏంటి? ఈ ఫ్రీ బస్సులు వచ్చాక అన్ని సాధువులు బయటపడిపోతున్నాయి. ఇలా మాట్లాడతారా అన్న విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి బస్సు లోపల కదా. బైబిల్ అంటుంది సాధువుగా మనం బ్రతకాలి. సాధువుగా అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మాటలే కానీ, నీ చేష్టలే కానీ, నీ నడవడికే కానీ, నీ విధానాలే కానీ ఎవ్వరికి బాధను నొప్పును కలిగించకుండునట్లుగా నువ్వు ప్రవర్తించడమే దేవుడు కోరుకునే మృదువైన, సమాధానకరమైన, సాధువైన స్వభావము. అందుకే బైబిల్ అంటుంది స్వస్థ బుద్ధి గల ఆత్మ కలిగిన వారయ్యుండుడి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులై కుమార్తెలయ్యుందురు. దేవుడు ఎవరిని కాపాడతాడంట? సాధువులుగా బ్రతకాలి. సాధువులు అంటే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయాన్ని, కపటని, నేను గొప్ప అన్నటువంటి స్థితిని అన్నిటినీ విసర్జించి నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభువా నా వల్ల ఎవరికి హాని కలగకూడదు, ఎవరి వల్ల నాకు ఒక మృదువైన, సమాధానకరమైన, చక్కని స్థితి నువ్వు కలిగి బ్రతకగలిగితే బైబిల్ అంటుంది అట్టి సాధువులను దేవుడు. నువ్వు మాటకు మాట దెబ్బలాడేసి చూసుకుందాంరా అని చెప్పి ఒక మాటకు 3 మాటలు సమాధానం చెప్పేసి, ఒక 2 మాటలకు నువ్వు 6 మాటలు కలిపనేసి, ఇక ఆ మాట 10 మంది దగ్గర ప్రచారాలు చేసేసి, ఇక్కడ ఏవేవో చేయగలిగినవన్నీ చేసేసి మోకలిసి నువ్వు కాపాడు ప్రభు అంటే ప్రభు అంటాడు, నా దాకెందుకమ్మా, ఆల్రెడీ నువ్వు కాపాడేసుకున్నావు కదా, నేను చెయ్యను ఇంకా అంటాడు ఆయన. నువ్వు కాపాడుకోకపోతే దేవుడు కాపాడుతాడు. నువ్వు డిఫెండ్ చేసుకోవడం మొదలెడితే దేవుడు మౌనంగా ఉంటాడు. ఆమెను చెప్పండి. భక్తులు అన్నారు యుద్ధము యెహోవాదే అన్నారు. దెబ్బలాట ఎవరిదంట? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పోరాడతాడు. నువ్వు పోరాడితే దేవుడు మౌనంగా ఉంటాడు. ప్రభు పలానా తల్లి, పలానా వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంట, ఇలా ప్రచారం చేస్తున్నారంట, నా గురించి అనుకుంటున్నారంట, నేను పోరాడగలుగును, నేను సమాధానం చెప్పగలుగును, నేను నిలబెట్టి కడిగగలుగును, కానీ నేను మౌనంగా ఉంటాను, నువ్వు పోరాడు అని దేవుడికి అవకాశమే. గొల్యాతునే పడగొట్టిన దేవుడు పరిస్థితులను తలగొట్టడా? ఆమెను చెప్పండి. అలా కాదు ప్రభా, నాకు రగిలిపోతుంది, విన్న కానించి లోపల నాకు పెట్రోల్ పోసినట్టు అయిపోతుంది, నువ్వు మౌనంగా ఉండు, నేను తేల్చేసుకుంటాను అంటే ప్రభు అంటాడు నువ్వు వెళ్ళు, నువ్వు వస్తావని గ్యారెంటీ లేదు అంటాడు దేవుడు. దేవుడికి అవకాశం ఇచ్చి నువ్వు మౌనంగా ఉండు. ఓరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సాధువులను కాపాడతాడు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. 5వది చూడండి, దేవుడు ఎవరిని కాపాడతారో. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19-20 వచనాలు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19-20 వచనాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నీ కాపాడును. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకా చెప్పుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి.
బీదలను కటాక్షించి వారిని యెహోవా కాపాడును. ఇలా చెప్పుకునే మాటలు బోల్డ్ ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి సమయానుకూతను బట్టి ఈ 5వ మాటతో ఈ వర్తమానాన్ని ముగించబోతున్నాను. 5వ విషయం ఏంటయ్యా అంటే ఆయన నీతిమంతులను కాపాడతాడు. ఎవరిని కాపాడతారు? ఎవరిని కాపాడతారు? నీతిమంతులను కాపాడతారు. ఎవరు నీతిమంతులు? నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని అని చెప్పుకునే వాళ్ళని దేవుడు కాపాడతాడా? కాపాడ్డా. బైబిల్ అంటుంది నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరూ నీతిమంతులు కాదు. మరి ఎవరు నీతిమంతులుగా మారతారు? నీతిమంతుడుగా యేసుక్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడ్డారో ఆయనను బట్టి ఆ నీతిమంతుని రక్తము మన మీద పడ్డం ద్వారా, ఆ నీతిమంతుని రక్తములో మనం కడగబడ్డం ద్వారా మనము నీతిమంతులమయ్యాము. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? నీతిమంతుడుగా యేసుక్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడి బాప్తీసం పొందుతారో వాక్యం ఉంటుంది వారు వాక్య ప్రకారం నీతిమంతులు. అంటే బాప్తీసం పొందినంత మాత్రం నీతిమంతులం అయిపోతామా? లేదు లేదు లేదు. బాప్తీసం పొందిన తర్వాత, తన బిడ్డగా మారిన తర్వాత దేవుడు అపవాదితో యుద్ధము చేయడానికి నీకు కొన్ని కవచాలు ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన నీకు కొన్ని కవచాలు ఇస్తాడు. ఆ కవచాలు పేరే సర్వాంగ కవచాలు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎలా అనగా నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుకు తొడుగుకొనుడి. నీతి ఏంటంట? ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంటి? సత్యంగా బ్రతకడం. ఎలా బ్రతకడం అంట? మాటలతో బతికేయడం కాదు. కొంతమంది అంటారు అలా మాట్లాడితే బూర్లు ఉండేసినట్టు ఉంటాయి. మాటలతో బతకడం కాదు, జీవితంలో బతికి చూపించాలి. సత్యముగా బ్రతకాలి. నా ప్రజలు సత్యమును అనుసరించి బ్రతుకుచున్నారని కంటే నాకు సంతోషం ఎక్కువ లేదని ప్రభు చెప్పాడు. కాబట్టి నీతి అంటే సత్యంగా బ్రతికి చూపించడం. చెప్పుకోవడం కాదు బయటికి, నేను నీతిమంతుడిని, నీతిమంతురాల్ని అని చెప్పుకోవడం కాదు, బ్రతికి చూపించడం సత్యం అంటే, నీతి అంటే. కానీ మరొక చోట బైబిల్ రాయబడిన మాట అంటే నీతి అని మైమరుపును నీ జీవితంలో ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులు ఉండేవారు ఒంటికి ఒక కవచాన్ని ధరించుకుంటారు. ఏ బాణము తగలకుండా వారు ఆ నీతి అని మైమరుపును ధరించుకుంటారు. అది అపవాది వేసే ఏ బాణము తన దేహానికి తగలకుండా కాపాడుతుంది. కాబట్టి నీతిగా బ్రతకడం అంటే సత్యముగా బ్రతకడం. రెండవది, సాతానుడు వేస్తున్నటువంటి రకరకాల బాణాలను నువ్వు జాగ్రత్తగా గుర్తిస్తూ గ్రహిస్తూ, అది కోపమా, అది ద్వేషమా, అది రకమా, ఇంకొకట అన్ని గ్రహిస్తూ వాటినింటి నువ్వు కాపాడబడాలి. అది నీ వల్ల నా వల్ల ఏది కాదు. అన్ని వైపుల నుంచి కాపాడేవాడు దేవుడు ఒక్కటే. ఆయనకు లోబడి ఉంటే చాలు, ఆయనే మనల్ని కాపాడునుగాక. దేవుడు చెప్పాలి నీతిమంతులని, మనుషులు చెప్పుకోకూడదు. యోబుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో యోబు అనే భక్తి కలిగిన వాడు ఉన్నాడు, అతడు నీతిమంతుడు. ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం? యోబు చెప్పుకోలేదు ఎప్పుడు కూడా, నేను నీతిమంతుడిని, ఎంత నీతిగా బతుకుతున్నాను తెలుసా? చెప్పలే. భక్తులు ఎవరు తమ భక్తిని చెప్పుకోలే. ఆ భక్తిని చూసి పరలోకం చెప్పింది, ఎస్ అతడు నీతిమంతుడు. హల్లెలూయా. రెండు వాక్యాన్ని చూపించి ముగించి ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము, అమ్మా గట్టిగా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంటి? నమ్మకంగా బతకడం. నీతిగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? నేను చూడు ఎంత నీతిగా బతుకుతున్నాను. నీతిగా బతకడం అంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా దేవుడి దగ్గర ఎంచబడింది. నీతి అంటే దేవుని దగ్గర నమ్మకంగా బతకడం. మనుషుల దగ్గర నలుగురు చూస్తున్నంతసేపు ఏదో అన్నట్లుగా బ్రతకడం కాదు. యథార్థంగా సత్యముగా దేవుని కళ్ళ ముందు నువ్వు బ్రతకడమే నమ్మకంగా నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆ నమ్మకమైన జీవితమే అతన్ని
నీతిమంతుడిగా నిలబెట్టింది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఎవరిని కాపాడతాడంటే నీతిమంతులను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన అనుభవాల చేత దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ గొప్ప కాపుదలను అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి కృప చూపించును గాక. ఈ దిన వాక్య భాగము నిమిత్తమై కీర్తనల గ్రంథము 121